సమర్పిస్తున్నవారు. తపస్ పబ్లిక్ స్కూల్, అశ్వారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులపై అసహనం వ్యక్తం చేసిన సీఎం. జంగారెడ్డిగూడెంలో తపస్ పబ్లిక్ స్కూల్ ను ప్రారంభించిన చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. పోలవరం జంగారెడ్డిగూడెంలో బక్రీద్ పండుగ సందర్భంగా ప్రార్థనలు చేసుకున్న ముస్లిం సోదరులు. సీఎంగా చంద్రబాబు నాయుడు, చింతలపూడి ఎమ్మెల్యేగా రోషన్ కుమార్ భారీ విజయం సాధించడంతో జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ తల్లికి మొక్కు చెల్లించిన భోగవల్లి గజేంద్ర మోహన్. పశ్చిమ బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం. ఒకే ట్రాక్ పై వచ్చిన రైలు ఢీకొని పలువురు మృతి, ప్రయాణికులకు తీవ్ర గాయాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. 4వసారి సీఎం అయిన తరువాత ముఖ్యమంత్రి హోదాలో పర్యటించారు. సోమవారం ఉదయం 11:45 పోలవరం ప్రాజెక్టు సైట్ కు చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు ముఖ్యమంత్రికి పూలగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. రాష్ట్ర మంత్రులు కొలుసు పార్థసారథి, కందుల దుర్గేష్, ఎంపీ కొట్ట మహేష్ యాదవ్, శాసనసభ్యులు చిర్రి బాలరాజు, బడేటి రాధాకృష్ణయ్య, చింతమనేని ప్రభాకర్, అరిమిల్లి రాధాకృష్ణ, పోలవరం నియోజకవర్గ కన్వీనర్ బుర్గం శ్రీనివాస్ తదితరులు ముఖ్యమంత్రికి పుష్పగుచ్చాలు అందజేశారు. ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి శశిభూషణ్ కుమార్, చీఫ్ ఇంజనీర్ ఎం వెంకటేశ్వరరావు, జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్, ఎస్పీ మేరీ ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి, ఆర్డీఓ ఆదయ్య తదితరులు పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులలో ప్రతి విభాగంలోని పనుల ప్రగతిని పరిశీలించారు. ముందుగా స్పిల్వే బ్లాక్ వద్ద పనుల ప్రగతిపై అక్కడ అధికారులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను పరిశీలించి పనుల పురోగతిని ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గైడ్ బండ్, గ్యాప్ 3, యుఎస్సిడి, గ్యాప్ 1, గ్యాప్ 2, డిఎస్ఈడి వద్ద చేపట్టిన పనులను ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పవర్ హౌస్ డౌన్ స్ట్రీమ్, అప్ స్ట్రీమ్ లో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఒక్కొక్క విభాగం వద్ద 10 నుండి 15 నిమిషాల వరకు సమయంను కేటాయించుకుని అక్కడ పనుల పురోగతి, చేపట్టనున్న పనుల గురించి సవివరంగా ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ ప్రాజెక్ట్ నిర్మాణం త్వరితగతిన చేపట్టాల్సి ఉందని, రోజు రోజుకు ధరలు పెరుగుతున్నాయని, గత ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని నిర్వీర్యం చేశారని తెలిపారు. ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టిన తరువాత కేంద్రంలో 4 మంత్రులు మారారని, ప్రాజెక్టుపై పూర్తి స్థాయిలో స్టడీ చేయాల్సి ఉందని, ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ఏ విధంగా చేపట్టాలనేది తన ముందున్న ప్రధాన అంశమని తెలిపారు. తనకున్న అనుభవంతో 2014లోనే అధికారంలోకి వచ్చినప్పుడు ముంపుకు గురైన 7 మండలాలు ఆంధ్రప్రదేశ్ లో కలపాలని కోరినట్లు గుర్తు చేశారు. ఆర్డినెన్స్ తీసుకొచ్చినట్లు తెలియజేశారు. 2005లో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ప్రాజెక్ట్ ను ప్రారంభించారని, అనేక సమస్యలు రావడంతో పలు విభాగాలకు సంబంధించిన పలువురు కోర్టులకు వెళ్లారని, తరువాత 2014కు ముందు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో విభజన జరిగిన సమయంలో నేషనల్ ప్రాజెక్ట్ గా గుర్తింపు తీసుకురావడం వచ్చిందని, 1945లోనే బ్రిటిష్ వారు ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టాలని అనుకున్నారని తెలిపారు. 700 టీఎంసీ పెంచాలనుకున్నారని చెప్పారు. 194 టీఎంసీలు ఉండేలా స్టోర్ చేసే విధంగా పెట్టుకుంటే ఉత్తరాంధ్ర, కృష్ణా, గుంటూరు, కరువు ప్రాంతాలైన రాయలసీమకు తాగునీరు, సాగునీరు అందేలా చేసే విధంగా ప్రాజెక్ట్ ను డిజైన్ చేయడం జరిగిందని తెలిపారు. 320 మెట్రిక్ టన్నులు కలిగిన 48 గేట్లను పెట్టడం జరిగిందని, 99% నీటిని బయటకు పంపే విధంగా ప్రాజెక్ట్ నిర్మాణం చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని, రాజకీయాల్లో ఉండకూడని వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ఇటువంటి ప్రాజెక్టులు నిర్వీర్యం అవుతాయని విమర్శలు చేశారు. 31వసారి ప్రాజెక్ట్ కు వచ్చానని, నా కష్టాన్ని బూడిదలో చేసిన పన్నీరుగా ప్రాజెక్ట్ ను చేసేశారని తెలిపారు. రిహాబిలిటేషన్స్ విషయంలో ఎంతో కృషి చేశానని, గత ప్రభుత్వంలో రివర్స్ టెండరింగ్ ఏజెన్సీ ఉన్న సిబ్బందిని మార్చడం, ప్రాజెక్టు గురించి అవగాహన లేని వారిని నియమించడం, 2 సార్లు గోదావరి వరద వస్తే డయాఫ్రమ్ వాల్ 35% మరమ్మతులకు గురి కావడంతో నిర్మాణం జాప్యం జరిగిందని తెలిపారు. మరమ్మతులు చేయాలంటే 4,447 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉందని, డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి ప్యారలల్ గా గోడ నిర్మించాలంటే సుమారుగా 9,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉందని, డయాఫ్రమ్ వాల్ కాపర్ డ్యామ్ వద్ద ఇసుక పైకి లేచిపోయిందని తెలిపారు. గ్యాప్ 1, గ్యాప్ 2ల వద్ద లీకేజ్లు రాకుండా ఇసుకను పూడ్చడం, గ్యాప్ 3 వద్ద మరమ్మతులు చేయాల్సి ఉందని తెలిపారు. అన్ని సవ్యంగా జరిగితే 4 సంవత్సరాల్లోనే ప్రాజెక్ట్ ను పూర్తి చేయగలుగుతామని వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానంతో పూర్తి చేయాల్సి ఉందని, ప్రాజెక్ట్ ను పూర్తి స్థాయిలో స్టడీ చేసి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని, నిబ్బరంగా ఉండి ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సి ఉందని తెలిపారు.
ఈ రాష్ట్రానికి కరువు అనే మాట లేకుండా చేయొచ్చనే విధంగా మనం ఆలోచించి ప్రాజెక్ట్ ముందు తీసుకుపోయాం. రోజు కూడా చాలా దూరదృష్టితో నాకుండే అనుభవంతో ఎన్నికలైనాయి 2014లో. ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచింది, బీజేపీ తెలుగుదేశం పొత్తున్నాం. నేను మొట్టమొదటిసారిగా రిక్వెస్ట్ చేసింది, ఎందుకంటే నేను విజువలైజ్ చేశాను కాబట్టి 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి కరువుకి ముంపు గురయ్యే మండలాలు. ఆ 7 మండలాలు గాని మనకి ఇవ్వకపోతే పట్టుబట్టి నేను 7 మండలాలు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం కూడా చేయను, ఇంకా పోలవరం ప్రాజెక్ట్ కాదు అనే ఉద్దేశంతో నేను పట్టుబట్టి ఈ యొక్క తీర్మానాన్ని పాస్ చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చి అది యాక్సెప్ట్ చేసిన తర్వాత పార్లమెంట్ సమన్ చేశారు. దానివల్ల 7 మండలాలు మనకు వచ్చాయి. ఆ 7 మండలాలు వచ్చాయి కాబట్టి మనం ప్రాజెక్టు కట్టగలిగాం. అప్పటికే ఈ ప్రాజెక్ట్ చాలా, ఒక మాటలో చెప్పాలంటే అనేక సంక్షోభాలు ఎదుర్కొంది. 2500లో ఈ ప్రాజెక్ట్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించడం, అప్పుడే అవకతవకలు చేయడం, కాంట్రాక్టుల్ని క్యాన్సిల్ చేయడం, అక్కడి నుంచి ప్రాజెక్టు ఆటకెక్కడం, అక్కడి నుంచి వాళ్ళందరూ కోర్టులకు వెళ్ళిపోవడం. ఇక్కడ కూడా ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాజెక్ట్ సెంట్రల్ ప్లేస్ లో ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలంటే వాళ్ళు కోర్టుకు వెళ్ళడం, రైట్ మెయిన్ కెనాల్, లెఫ్ట్ మెయిన్ కెనాల్ కాలువలు తవ్వాలంటే వాళ్ళు కోర్టులకు వెళ్ళిపోవడం. ఎన్ని లిటిగేషన్లు పెట్టాలో అన్ని లిటిగేషన్లు పెట్టి 2014 కంటే ముందు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత టెండర్లు పిలిచాడు. అది కూడా కోర్టుకు పోయి గందరగోళం అయ్యి తర్వాత ఫైనల్ గా అన్ని కోర్టులు వెకేట్ వచ్చింది. ఆ సమయంలో విభజన జరిగిన సమయంలో ఇది నేషనల్ ప్రాజెక్ట్ గా విభజన చట్టంలో పెట్టారు. ఇన్ని నానా అవస్థలు పడి ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు కన్సీవ్ చేసి చూస్తే 1940లోనే కన్సీవ్ చేశారు బ్రిటిష్ వాళ్ళు. అప్పటి నుంచి ముందుకి వెనక్కి రావడం, అప్పుడు కూడా 300 TMC నుంచి 700 TMC ఇంకా హైట్ కూడా పెంచి కట్టాలని చెప్పి అనుకున్నారు. కదా మనకు వచ్చింది చూస్తే 45.72 మీటర్లు దీంట్లో కట్టినప్పుడు 194 TMC ఆఫ్ వాటర్ స్టోర్ చేసేట్టుగా మనం దీన్ని పెట్టుకున్నాం. అంటే 194 TMC వాటర్ పెట్టుకుంటే 320 TMC ఆఫ్ వాటర్ వాడుకునే అవకాశం వస్తుంది. ఫ్లడ్ వాటర్ వచ్చినప్పుడు ఈ రిజర్వాయర్లు పంపించి అన్ని చేసే అవకాశం వస్తుంది. ఈ ప్రాజెక్టు చూస్తే ఉత్తరాంధ్ర గాని ఈ యొక్క ఈస్ట్ వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ఒక మాటలో చెప్పాలంటే ఇవన్నీ గాని సక్రమంగా వాడుకుంటే రాయలసీమ కూడా కరువు ప్రాంతమైన రాయలసీమకి ఇక్కడ గోదావరి నీళ్లు వాడుకొని కృష్ణా వాటర్ వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది. అవసరమైతే భవిష్యత్తులో అన్ని సహకరిస్తే గోదావరి వాటర్ కూడా రాయలసీమ కూడా తీసుకునే అవకాశం వస్తుంది. ఇది 15 lakh cusecs ఆఫ్ వాటర్ డిశ్చార్జ్, హైయెస్ట్ ఇది స్పిల్వే మీద. 3 గ్యార్జెస్ ఉంది చైనాలో, దానికంటే ఎక్కువ. అది ప్రపంచంలో ఒక పెద్ద సక్సెస్ స్టోరీ. అక్కడ కూడా ఇదే మార్గం రివర్ మార్చారు, అతిపెద్ద ప్రాజెక్ట్ కట్టారు, మనం మాట్లాడుకుంటాం. జంగారెడ్డిగూడెంలో తపస్ పబ్లిక్ స్కూల్లో చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ప్రారంభించారు. తొలుత తపస్ పబ్లిక్ స్కూల్ చైర్మన్ దకర్పు కృష్ణ రోషన్ కుమార్ కు పూల బుకేలు అందజేసి స్వాగతించారు. అనంతరం స్కూల్ ఆవరణలో ఉన్న సరస్వతీదేవి అమ్మవారికి పూలదండలు వేసి పూజలు చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తదితరులు జ్యోతి ప్రజ్వలన చేశారు. స్కూల్లోని పలు బ్లాక్లను వివిధ పార్టీల నాయకులు, గ్రామ పెద్దల చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేయించారు. జట్టి గురునాథరావు, గంటా మురళి రామకృష్ణ, రావురి కృష్ణ, పోల్నాటి బాబ్జీ, రాజాన సత్యనారాయణ, మండవ లక్ష్మణరావు, దాసరి శ్యామ్ సుందర్ శేషు, గౌతు సత్యేంద్ర, ముప్పిడి వీరాంజనేయులు తదితరుల చేతుల మీదుగా చైర్మన్, ప్రిన్సిపల్, కిడ్స్, కంప్యూటర్ ల్యాబ్, స్పోర్ట్స్, స్టోర్ రూమ్, పేరెంట్స్ రూమ్ తదితర విభాగాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మల్లాది సీతారామారావు, చామర్తి శ్రీరాములు, ఉడా రామ్ గోపాల్, డాక్టర్ కేశవరావు, బత్తిన చిన్న, బండారు సత్యనారాయణ, పారేపల్లి రామారావు, చెరుకూరి శ్రీధర్ పాల్గొన్నారు. కేఎల్ఎన్ ధనకుమార్ వాక్యోపన్యాసం చేశారు. కిడ్స్ గదిలో కాసేపు విద్యార్థులు ఎమ్మెల్యే రోషన్ కుమార్ ముచ్చటించారు. ఈ సందర్భంగా దాకారపు కృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఉన్నతమైన విద్యను అందించడమే లక్ష్యంతో పాటు విద్యార్థులలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసి అన్ని రంగాలలో ప్రోత్సహించే విధంగా తమ తపస్ విద్యా సంస్థ ఉంటుందని తెలిపారు. విద్యార్థుల సౌకర్యార్థం ప్లే స్కూల్ తో పాటు విశాలమైన ప్లే గ్రౌండ్ ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అందరికీ నమస్కారం. ఈ రోజున జంగారెడ్డిగూడెం పట్టణంలో తపస్ విద్యా సంస్థలు అత్యంత వైభవంగా చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి గౌరవనీయులు శ్రీ సొంగ రోషన్ కుమార్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి ప్రజా ప్రతినిధులకు, రాజకీయ నాయకులకు, పట్టణ ప్రముఖులకు, అలాగే
వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులకు, తల్లిదండ్రులకు మరియు విద్యార్థులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు, మరీ ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించిన మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా తపస్ విద్యా సంస్థల తరపున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఈ యొక్క తపస్ విద్యా సంస్థలు జంగారెడ్డిగూడెం పట్టణంలో విలువలతో కూడిన విద్య, డిసిప్లిన్ తో కూడినటువంటి విద్య అందించి పిల్లవాడిని ఓవరాల్ డెవలప్మెంట్ తీసుకొచ్చి విలేజ్ లెవెల్ నుంచి విద్యార్థుల్ని గ్లోబల్ లీడర్స్ గా తీర్చిదిద్దాలి. ఏదైతే గ్రామీణ ప్రాంతాలు ఉన్నటువంటి విద్యార్థులు రేపు ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో కూడా మన గ్రామీణ ప్రాంతాల నుంచి, చిన్న చిన్న పట్టణాల నుంచి వెళ్ళి వాళ్ళందరూ కూడా ప్రపంచంతో పోటీ పడే విధంగా ఎడ్యుకేషన్తో పాటు మానసిక, అలాగే లీడర్షిప్ క్వాలిటీస్, ఇంటర్పర్సనల్ స్కిల్స్, ఇంట్రాపర్సనల్ స్కిల్స్, మిగతా స్కిల్స్ అన్ని కూడా పిల్లవాళ్ళలో ఓవరాల్ గా డెవలప్మెంట్ తీసుకొచ్చి గ్లోబల్ లీడర్స్ గా తీర్చిదిద్దాలి అనే ఒక సదుద్దేశంతో స్థాపించబడినటువంటి తపస్ విద్యా సంస్థల ప్రారంభోత్సవం మీ అందరి ఆశీస్సులతో అత్యంత వైభవంగా ఈ రోజు జరుపుకోవడం నిజంగా మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. తపస్ విద్యా సంస్థల యాజమాన్యం తరపు నుంచి, సిబ్బంది తరపు నుంచి మరొక్కసారి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పదవి బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో సచివాలయంలో విధులు ముగించుకుని విజయవాడలో బందర్ రోడ్డు, ఇందిరా రోడ్ల మీదుగా వెళ్తున్న మంత్రి నారాయణకు ఆ ప్రాంతంలో రోడ్డుపై మురుగు నీరు నిలిచి ఉండడాన్ని గమనించారు. వెంటనే కాన్వాయ్ ని ఆపయించారు. ఆయన స్వయంగా వెళ్లి ఎక్కడ నీరు నిలిచి ఉందో గమనించారు. తన వెంట ఉన్న విజయవాడ నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఎందుకు ఇక్కడ ఇలా నీరు నిలిచి ఉందని ప్రశ్నించారు. కమిషనరే స్వయంగా గడ్డపార తీసుకుని కాలువలో చెక్ చేసి మంత్రి నారాయణకు సమస్యను వివరించారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద వర్షం వల్ల నిండి ఉన్న రోడ్లను పరిశీలించారు. వర్షపు నీటి నిల్వలు రోడ్లపైన నిల్వకుండా ఉండేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆదేశించారు. పాయింట్ గెట్ కింద వెళ్తేనే ఇక్కడ నుంచి వాటర్ సర్ ఇక్కడ రావాలి. బక్రీద్ పండుగ పురస్కరించుకుని పోలవరం జంగారెడ్డిగూడెంలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పోలవరంలో ఈద్గా వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బక్రీద్ పురస్కరించుకుని పండుగ ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రార్థనలు జరిపారు. త్యాగానికి మారు పేరు బక్రీద్ గా వివరించారు. పలు చోట్ల పెద్దలకు నూతన వస్త్రాలను సమర్పించారు. అల్లాహ్ అక్బర్ అంటూ ప్రార్థనలు చేశారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకున్నారు. చిన్నారులు, పెద్దలు సైతం భారీగా తరలి వచ్చారు. మసీదుల వద్ద ముస్లిం సోదరులు ప్రార్థనలు చేశారు. నమాజ్ను పఠించారు. పోలవరం ప్రాజెక్టుకు విచ్చేసిన సీఎం నారా చంద్రబాబు నాయుడును జంగారెడ్డిగూడెం నాయకులు, కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టును సీఎంతో వారు సైతం సందర్శించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు, రాజాన పండు, పారేపల్లి సత్యనారాయణ, చెరుకూరి శ్రీధర్, దాసరి శ్యామ్ సుందర్ శేషు, మువ్వ అభిరామ్ పాల్గొన్నారు. పలువురు ప్రాజెక్టు వద్ద సెల్ఫీలకు ప్రాధాన్యత ఇచ్చారు. కూటమి ప్రభుత్వ హయాంలోనే ప్రాజెక్టు పూర్తి చేస్తామని తెలిపారు. ప్రతి అంశాన్ని చంద్రబాబు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని వెల్లడించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. విద్యా వ్యవస్థలో ఒక నూతన వైవిధ్యం, ఓ తరం యువత ఆశయం. తపస్ పబ్లిక్ స్కూల్ జంగారెడ్డిగూడెం విద్యారంగంలో అత్యధిక అనుభవం మరియు అంకితభావం కలిగిన ఉపాధ్యాయ బృందంచే ప్రారంభిస్తున్న విద్యా సంస్థ తపస్ పబ్లిక్ స్కూల్. మా ప్రత్యేకతలు బట్టి విధానం కాకుండా పూర్తి స్థాయి ఇంగ్లీష్లో ప్రాక్టికల్ ల్యాబ్స్, డిజిటల్ ల్యాబ్స్, కంప్యూటర్ ల్యాబ్స్,
ఐఐటి ఫౌండేషన్, K-12 కరికులం ద్వారా విద్యాబోధన, తపస్ యాప్ ద్వారా తల్లిదండ్రులకు సమాచారం, లైబ్రరీ, ఆడిటోరియం, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, యాక్టివిటీ రూమ్, యోగా, డాన్స్, కరాటే వంటి కల్చరల్ ప్రోగ్రామ్స్. నూతన వరవడిగా స్కూల్ నందు లైబ్రరీ, విశాలమైన ప్లేగ్రౌండ్ నందు ఖోఖో, కబడ్డీ, క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్ గేమ్స్. ప్రముఖ విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలు, వ్యక్తిత్వ వికాస నిపుణుల ద్వారా గెస్ట్ లెక్చర్స్. నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ కి ప్రత్యేక శిక్షణ. పరిశుభ్రమైన ట్రైనింగ్ పొందిన ఆయాలు. విద్యావంతుడైన చైర్మన్ దాకారపు కృష్ణ సిఏ గారి పర్యవేక్షణలో డైరెక్టర్స్. 18 సంవత్సరాల అపార అనుభవం కలిగిన బుద్దాల గోపాలకృష్ణ MSc BAD మరియు 14 సంవత్సరాల అపార అనుభవం కలిగిన గారపాటి ఆదిత్య MSc BEd అకాడమిక్ ప్రోగ్రామ్స్ తో నడుపుతున్న సంస్థ తపస్ పబ్లిక్ స్కూల్, అశ్వారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. మరిన్ని వివరాలకు సంప్రదించండి. సెల్ నంబర్ 8143796655. వెల్కమ్ బ్యాక్. పశ్చిమ బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. అతివేగంగా 2 రైళ్లు ఢీకొన్న ఘటనలో ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. 2 రైళ్లు ఒకే ట్రాక్ పై రావడంతో ప్రమాదం జరిగిందని తెలిపారు. గూడ్స్ రైల్ కాంచన్జంగా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ సిగ్నల్స్ వ్యవస్థ లోపంతో ప్రమాదం చోటు చేసుకుందని సమాచారం. ఘటనా స్థలంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఘటనా స్థలాన్ని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సందర్శించారు. కాంచన్జంగా ఎక్స్ప్రెస్ 2 వెనుక బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలంలో చెల్లాచెదురుగా గూడ్స్ బోగీలు పడిపోయాయి. ప్రమాద స్థలంలో రైల్వే అధికారులు హుటాహుటిన చర్యలు చేపట్టారు. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గెలవడంతో జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ తల్లికి మొక్కులు చెల్లించారు. 1116 కొబ్బరికాయలు కొట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్ కు విశేష స్పందన లభించింది. నియోజకవర్గంలో ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతులతో ప్రజా దర్బార్ కు విచ్చేశారు. ప్రతి సమస్యపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి పరిష్కరిస్తానని లోకేష్ తెలియజేయడంతో ప్రజా దర్బార్ వేదికగా ప్రజలు అర్జీలతో బారులు తీరారు. ప్రాజెక్ట్ పై సీఎం నారా చంద్రబాబు నాయుడు అధికారులతో, మంత్రులతో సమీక్ష చేపట్టారు. పవర్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రాజెక్ట్ నిర్మాణంపై సుదీర్ఘంగా చర్చించారు. చేసిన పనులు, గత ప్రభుత్వంలో జరిగిన పనుల వివరాలు, భవిష్యత్తులో చేయాల్సిన అంశాలపై సమావేశం జరిగినట్లు సమాచారం. ప్రాజెక్టు అధికారుల ద్వారా వివరాలు సేకరించారు.
ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులపై అసహనం వ్యక్తం చేసిన సీఎం. జంగారెడ్డిగూడెంలో తపస్ పబ్లిక్ స్కూల్ ను ప్రారంభించిన చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. పోలవరం జంగారెడ్డిగూడెంలో బక్రీద్ పండుగ సందర్భంగా ప్రార్థనలు చేసుకున్న ముస్లిం సోదరులు. సీఎంగా చంద్రబాబు నాయుడు, చింతలపూడి ఎమ్మెల్యేగా రోషన్ కుమార్ భారీ విజయం సాధించడంతో జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ తల్లికి మొక్కు చెల్లించిన భోగవల్లి గజేంద్ర మోహన్. పశ్చిమ బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం. ఒకే ట్రాక్ పై వచ్చిన రైలు ఢీకొని పలువురు మృతి, ప్రయాణికులకు తీవ్ర గాయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.